శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమ. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రము పారాయణంలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని పరిశీలిద్దాం. సువర్ణవర్ణో హేమాంగో వరాంగచ్చందనాంగదిః వీరః విషమశూన్యో ఘృతాచి రచలచ్చలః. సువర్ణవర్ణః హేమాంగః. ఈ శ్లోకంలో భగవంతుడి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు. ఆయన ఒకవేళ నిజంగా మనకు కనిపిస్తే ఏ విధంగా ఉంటాడు అంటే, భగవత్ సాక్షాత్కారం చేసుకున్నటువంటి ఋషులు ఆయన యొక్క వర్ణన చేశారు. పైగా భగవానుడు అనేక అవతారాలు ధరించారు కాబట్టి అనేక అవతారాలను చూసిన వారున్నారు, ఆయన దర్శించుకున్నవారున్నారు. వాల్మీకి రామాయణంలో ఒక భాగం ఆయన శ్రీరామచంద్రుని చూసి ఆయన వర్ణించాడు. వ్యాసుడు మహాభారతంలో ఒక భాగం శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకొని ఆయన రూపాన్ని వర్ణించాడు. ఇట్లా పరమాత్మ యొక్క అవతారాలను దర్శించి ఆయన రూపాన్ని, అదేవిధంగా మూల పరమాత్మను కూడా దర్శించి ఆయన రూపాన్ని వర్ణించిన వారు ఉన్నారు. అట్లాగే ఈ శ్లోకంలోని అన్ని అర్థాలు కూడా, అన్ని నామాలు భగవంతుడి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నాయి. సువర్ణవర్ణ, బంగారు వర్ణము కలవాడు. హేమాంగ, బంగారు అవయవములు కలవాడు. వరాంగ అంటే వరింపజేసేటటువంటి అంగములు కలవాడు. చూసినంత మాత్రము చేతనే, ముఖ్యంగా ముఖవర్చస్సు స్వామివారికి వర్ణించటానికి వీలు లేనటువంటి వర్చస్సు. కోటి సూర్యకాంతులు ఆ వర్చస్సులో ఉంటాయని చెప్పేసి వర్ణించారు. అందుకే పోతన మహాభాగవతంలో నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబుపై చల్లెడివాడు, మౌళి మతిసర్పిత పింఛమువాడు, నవ్వురాజిల్లెడి మోమువాడు, చెలువల మానధనంబు దోచెను అంటాడు. ఇక పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటాడు. ఆ దివ్య మంగళకరమైనటువంటి విగ్రహాన్ని చూసినంత మాత్రము చేతనే పుంసాం మోహన రూపాయ, మోహింపజేస్తాడు, పారవశ్యానికి లోనైపోతాం. విగ్రహాన్ని చూసినంత మాత్రము చేతనే అన్నమాచార్యుడు పారవశ్యానికి లోనైపోయాడు, వెంకటేశ్వర స్వామి దర్శించిన మాత్రం చేతనే. మువ్వ గోపాలస్వామిని చూసినంత మాత్రం చేతనే క్షేత్రయ్య పారవశ్యానికి లోనైపోయాడు. శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహాన్ని చూసినంత మాత్రం చేతనే రామదాసు పారవశ్యానికి లోనైపోయాడు. విగ్రహము కూడా అంత మోహనాకారంగా ఉంటుంది. ఇంకా స్వామి నిజంగా కనిపిస్తే ఎంత మోహనాకారంగా ఉంటాడు, అది వర్ణించడానికి ఋషులకు కూడా సాధ్యం కాలేదు. దర్శించిన వారు కొంత ప్రయత్నం చేశారంతే. సువర్ణవర్ణ హేమాంగ, హేమము అంటే బంగారము, సువర్ణం అంటే బంగారం. వరాంగ తన్మయత్వానికి లోను చేస్తాడు. ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకములు కాయగా, నానా సైకత వేదికాస్థలములను నల్దిక్కునల్ శంభును కాశీనాథును అరుణేందుశేఖరు శివును శ్రీకంఠుని మేలెన్నల్ పులకాంకర ప్రకరములు నిండారమెన్నేటిలోనంటాడు శ్రీనాథుడు కాశీఖండంలో. ఆ యొక్క దివ్య మంగళకరమైనటువంటి విగ్రహాన్ని చూసినంత మాత్రము చేతనే తన్మయత్వం చెందినటువంటి భక్తులు
వేలల్లో, లక్షల్లో, కోట్లలో ఉన్నారు. ఆయన రూపం వర్ణించడానికి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, ఎన్ని రకాల ఆకారాలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆకారాలు ఆయనలోనే ఉన్నాయి. ఒకటేమిటి, సర్వము ఆనందకరమైనటువంటి అవయవాలన్నీ కూడా ఆయన సొంతం. విషమ శూన్య ఘృతాచి అచల చల. విషమ, దుష్టులను శిక్షించటంలో ఎదురులేనటువంటి పరాక్రమం గలవాడు. విషమ పరిస్థితి అంటారు. విషమ అంటే అడ్డుకోలేని, తట్టుకోలేని, ఎట్టి పరిస్థితుల్లో ఆయన జయించడం సాధ్యం కాదు. ఆ భుజ పరాక్రమాలు చూసినట్టయితే మోహన రూపమే, కానీ వీరత్వాన్ని ప్రదర్శించటంలో ఆయన రూపము అరివీర భయంకరంగా ఉంటుంది. రాముల వారు శాంత స్వరూపుడు, కానీ యుద్ధం చేసే సమయంలో ఆయన్ని వర్ణించాడు వాల్మీకి. అది అనుసర సాధ్యం. ఆ వీరత్వము, ఆ గాంభీర్యం, ఆ పరాక్రమము, ఆ శరీర సౌష్ఠవము వర్ణించటంలో వాల్మీకి కూడా సాధ్యం కాలేదు. అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేసే సమయంలో ఆ వీరత్వాన్ని, నరకాసురుడిని వధించటంలో ఆయన వీరత్వాన్ని ఎవరికీ సాధ్యపడనటువంటి వీరః విషమః, ఆయన తట్టుకోవడం అనేది అసాధ్యం. అంతటి విగ్రహం, అంత గాంభీర్యమైనటువంటి విగ్రహం, పరాక్రమమైనటువంటి విగ్రహం. శ్రీరామచంద్రుడు ఒకరే ఉన్నప్పుడు ఆ ధనుర్బాణాన్ని ధరించి, కోదండాన్ని ధరించి ఉన్నప్పుడు చూసినటువంటి ఆ రూపము ఆ మదిలో మెదిలిపోతుంది. రోమాంచితం అయిపోతాం మనం ఆయన రూపం చూడగానే. విషమ శూన్య, ఎంత వెతికినా కూడా శూన్యమే కనిపిస్తుంది. ఆయన రూపము దర్శించవచ్చు, ఆయన ఆకారాన్ని దర్శించవచ్చు, ఆయన పరాక్రమాన్ని దర్శించవచ్చు. కానీ ఇంతటి పరాక్రమమైనటువంటి శక్తి ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందో శూన్య, ఎంత వెతికినా శూన్యమే. అది ఆయన సొంతం. ఏమి వర్ణించినా కూడా, ఏమి చేసినా కూడా మళ్ళీ శూన్యమే కనిపిస్తుంది. ఎక్కడ కూడా వర్ణించటానికి వీలు లేనటువంటి పరాక్రమం, శక్తియుక్తులు. విషమ శూన్య ఘృతాచి, దోషాలకు అతీతుడు. ఎటువంటి దోషములు చేయనివాడు, చేసినప్పటికీ అది సమాజ శ్రేయస్సు కోసం మాత్రమే చేస్తాడు. కాబట్టి ఆయనకు పాపం ఉండదు. ఆర్య వ్యవహారంబు దృష్టంబు గ్రాహ్యంబు అంటారు. చాలా గొప్పవాడు ఏదైనా చేసినట్టయితే, ఒకవేళ చెడు పని అనిపించినట్టయితే అది మళ్ళీ తిరిగి సమాజ శ్రేయస్సు కోసమే. శ్రీకృష్ణుడు ఏమి చేసినా సమాజాన్ని, ధర్మాన్ని ఉద్ధరించడం కోసమే కొన్ని తప్పులు చేశాడు. తప్పులు చేసినట్టుగా అనిపిస్తాడు, కానీ నిజానికి అది తప్పుగా, ధర్మరక్షణ కోసం అలా చేయవలసి వచ్చింది. శ్రీరామచంద్రుడు కూడా ధర్మరక్షణ కోసం, రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన ఏది చేసినా ధర్మమే. కొన్ని అధర్మంగా అనిపించవచ్చు తప్పది మానవ మాతృలకి, నిజంగా దాని వెనక ధర్మమే నిక్షిప్తమై ఉంటుంది. భగవత్ స్వరూపులందరూ కూడా సమాజ శ్రేయస్సు కోసం కొన్ని తప్పులు చేసినట్టుగా అనిపిస్తుంది, కానీ దాని వెనక ధర్మరక్షణ, దుష్ట శిక్షణ, సాధువులను రక్షించటం, భక్తులను రక్షించటం, ఈ విధమైనటువంటి ఉద్దేశం ఉంటుంది. అచలహ చలహ, ఎప్పటికీ కూడా స్థిరంగా ఉంటాడు. అచలహ అంటే పర్వతము కూడా, అంటే చలించనిది, స్థిరంగా ఉండేది, కదలనిది అని అర్థం. అదేంటి, భగవానుడు కదలకుండా ఎట్లా ఉంటాడు అంటే ఆయన శక్తి ఎప్పటికీ మారదు. కొన్ని యుగాలుగా ఆ శక్తి అలాగే ఉంటుంది. ఆ శక్తిని దర్శించడం సాధ్యము కావట్లేదు. ఎంత వెతికినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత తపస్సు చేసినా ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది, ఇంకేదో శక్తి దాగి ఉంది అనిపించేటటువంటి
శక్తి కలవాడు. కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన ఆయన శక్తిని వర్ణించడం కానీ, కొలవటం కానీ, చెప్పడం కానీ సాధ్యము కానటువంటి మహాశక్తి సంపన్నుడు. అచలహ చలహ కదులుతూ ఉన్నాడు. ఏ విధంగా అంటే ప్రాణులలో చైతన్యముగా, జీవముగా ఉంది. 84 లక్షల జీవరాశులు ఈ విధంగా చరిస్తున్నాయి అంటే ఆయన యొక్క అంశ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క చైతన్యము తప్ప మరేది కాదు. కాబట్టి అచలహ ఆయనే, చలహ ఆయనే. స్థిరంగా ఉంటాడు, మారడు, ఆయన శక్తి మారదు. ఆ శక్తితో ఈ ప్రాణులన్నిటినీ కూడా బ్రతికిస్తూ ఉన్నాడు. ప్రాణంతో జీవించటానికి కావలసినటువంటి శక్తియుక్తులు ఇస్తున్నాడు. దానికి కారణము కూడా ఆయనే. కాబట్టి చరించే ప్రాణులన్నీ కూడా ఆయన యొక్క దివ్య మంగళకరమైనటువంటి విభూతి నుంచి వచ్చినటువంటి ఒక చైతన్య స్ఫూర్తి. స్వస్తి ప్రజాభ్య. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కాంప్లిమెంట్ ఇవ్వండి. ఒక్కసారి మీ స్టేటస్లో పెట్టుకోండి, నన్ను ఆదరించండి. స్వస్తి ప్రజాభ్య.